హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చెప్పబోయే కథ ఏమిటంటే కొత్త కోడలు. కొత్తగా పెళ్లి చేసుకొని అత్తవారింట్లో అడుగు పెట్టింది కోడలు రమ్య. పెళ్ళయి నెల రోజులు అయ్యింది. తాను ప్రైవేట్ జాబ్ చేస్తున్నది. అత్తమామలు అలాగే బావగారు, తోటి కోడలు, వాళ్ళకి 2 పిల్లలు, ఆడపిల్లలు. అలాగే రమ్యకు 2 మరుదులు, ఒక ఆడపడుచు కూడా ఉన్నారు. 3 చదువుకుంటున్నారు. ఇంకా పెళ్ళిళ్ళు కాలేదు. రమ్య పెళ్ళికి పెట్టిన సెలవులు అయిపోయినాయి కాబట్టి భర్తతో, ఏమండి నేను పెట్టిన సెలవులు అయిపోయినాయి, రేపటి నుండి నేను జాబ్కి వెళ్ళవచ్చునా అని అడగగా వెళ్ళు అన్నాడు భర్త. ఇంట్లో ఏ విషయాలు పెద్దగా పట్టించుకోకుండా తన పనేదో తాను చేసుకుపోతూ ఉంటాడు అని తన భర్త గురించి అర్థం చేసుకుంది రమ్య. రమ్య బావగారికి ఉద్యోగం పోయింది. ఆయన కోపంతో ఉండే స్వభావం కలవాడు అని భర్త చెప్పగా విన్నది రమ్య. ఆ కోపంతోనే ఆఫీసులో ఆయన చేయని తప్పు చేశాడని మేనేజర్ నిందించటంతో రిజిగ్నేషన్ లెటర్ రాసి ఆయన మొహం మీద విసిరేసి వచ్చాడు. కానీ ఆయన తన తప్పేమీ లేదని నిరూపించుకోలేకపోయాడు. నిరూపించుకునే ఓపిక, సహనం కూడా లేదు. ఇప్పుడు తను కొత్త ఉద్యోగానికి ప్రయత్నిస్తున్నాడు అని తన భర్త చెప్పాడు. ఇక పెద్ద తోటి కోడలు పెద్ద చదువులే చదివింది. కానీ తనకు ఉద్యోగం చేయటం ఇష్టం లేదని పెళ్ళైన వెంటనే ఇంట్లో ఉంటుంది. ఇకపోతే వంట పని, ఇంట్లో ఎవరికి ఏమి కావాలో అత్తగారు చూసుకుంటుంది. మిగతా 2 మరుదులు, ఆడపడుచులు కాలేజీకి వెళితే వాళ్ళ ఖర్చులు మామగారు చూసుకుంటాడు. ఇంకా బావగారి పిల్లల ఫీజులు కానీ మిగతా ఖర్చులు కానీ మామగారే సర్దుబాటు చేస్తారు. రమ్య భర్త ఉద్యోగం చేసి వచ్చినది తన వంతుగా ఇచ్చే డబ్బులు ఏదో ఇచ్చేసి మిగతావి తన అకౌంట్లో వేసుకొని మిగతా విషయాలు పట్టించుకోడు. మామగారు ఉద్యోగం చేసి రిటైర్ అయ్యారు. ఆయనకు పెన్షన్ బాగానే అందుతుంది. కానీ మామగారి దగ్గర 1 రూపాయి కూడా మిగలదు. ఎందుకంటే ఆదాయాన్ని మించిన ఖర్చులు చేయటం ఆ ఇంట్లో వాళ్లకు అలవాటు. ప్రతి నెల ఆ ఇంట్లో దాదాపు 60,000 ఖర్చు ఉంటుంది. అంత డబ్బు ఎందుకు ఖర్చు అవుతుందో అంతుపట్టలేదు రమ్యకి. అందరి గురించి ఆలోచించటం మొదలుపెట్టింది రమ్య. అయితే ఆ ఇంటి పెద్ద కోడలు మమత వచ్చిన కొత్తలో ఇంటి బాధ్యత తీసుకోమని అత్తగారు, మామగారు చెప్తే, వామ్మో ఇంత ఇంటి బాధ్యత మోయటం నా వల్ల కాదు అని చేతులెత్తేసింది. ఇప్పుడైనా ఇంటికి వచ్చిన చిన్న కోడలు బాధ్యత తీసుకుంటే బాగుండు అని అత్తమామలు అనుకుని చిన్న కొడుకును పిలిచి విషయం చెప్పారు. అందుకు కొడుకు సరే అని చెప్పి భార్యను ఒప్పించాడు. దానికి రమ్య, ఏమండి మా ఇంటి దగ్గర అయితే అమ్మ, నాన్న, నేను, చెల్లి, తమ్ముడు ఉంటాం కాబట్టి మన అనే స్వతంత్రం ఉంటుంది కాబట్టి చేయగలిగాను. కానీ ఇక్కడ అలా కాదు. నేనేమైనా చెప్తే అందరూ నొచ్చుకుంటారు అని నా భావం. అది నా వల్ల ఏ పనేనా అంది రమ్య. దానికి భర్త, నువ్వు ఎంతో చదువుకున్నావు, బయట జాబ్ కూడా చేస్తున్నావు, చాలా తెలివైన దానివి, అందరికీ సమాధానం చెప్తావు. నాన్నగారు కూడా ఈ ఇంటి బాధ్యత నీవు తీసుకుంటే కొంచెం విశ్రాంతి దొరుకుతుంది అనుకుంటున్నారు. కాబట్టి ఈ బాధ్యత తీసుకొని చూడు, 1 నెల, 2-3 నెలలు తర్వాత కూడా నీ వల్ల కాకపోతే అప్పుడు వదిలివేసే అని భర్త రమ్యను ఒప్పించాడు. తను సరే అని ఒప్పుకుంది. నేను మాత్రం డబ్బు విషయంలో కొంచెం పీసినారిని అని చెప్పాలి. ఎందుకంటే మా ఇంట్లో మేము దుబారా ఖర్చు చేయం. ఎంత అవసరం ఉంటే అంతే ఖర్చు చేస్తాం. ఇక్కడ కూడా నేను అలాగే నడుచుకుంటాను అంది రమ్య. దానికి భర్త ఒప్పుకున్నాడు. ఇక రమ్య ఎక్కడెక్కడ దుబారా ఖర్చు అవుతున్నది అని గ్రహించింది. మొదటగా ఇంటికి 5-6 న్యూస్ పేపర్లు రావటం గమనించింది. అవన్నీ ఎవరైనా చదువుతారా అంటే అది లేదు. కనీసం మడత కూడా విప్పడం లేదు. అవన్నీ ఒక పక్కకు స్టోరేజీలా ఉండిపోతున్నాయి. మామగారు మాత్రం ఒక ఇంగ్లీష్ పేపరు చదువుతారు. మామయ్య గారు ఇన్ని పేపర్లు ఎందుకు వేసుకుంటున్నారు అని అడగగా దానికి అమ్మ రమ్య, ఏ పేపర్ బాయ్ వచ్చి అడిగినా వేయమని చెప్పడం ఇంట్లో వాళ్ళకి అలవాటు. చదివేది నేను ఒక ఇంగ్లీష్ పేపర్ మాత్రమే అని చెప్పాడు. సరే మామయ్య గారు, ఇక నుండి ఒక ఇంగ్లీష్ పేపర్ మాత్రమే వస్తుంది అని ఆ పేపర్ బాయ్కి ఫోన్ చేసి ఇక నుండి ఒక ఇంగ్లీష్ పేపర్ మాత్రమే వేయమని చెప్పింది. ఇక రెండవది తను గమనించింది కరెంటు బిల్లు 13,000 రావటం. అంత ఎందుకు వస్తుంది అని అనుకుంది. ఉదయం లేచినప్పటి నుంచి
రాత్రి వరకు ఇంట్లో లైట్లు, ఫ్యాన్లు, ఏసీలు అవసరం ఉన్నా లేకున్నా ఆన్లోనే ఉంటున్నాయి అని గమనించింది రమ్య. మరుదులను, ఆడపడుచులను పిలిచి, మీకు ఒక విషయం చెప్తాను, మీరు ఏమీ అనుకోకండి అని అన్నది. చెప్పండి వదినా అని ఆడపడుచు అనగా అప్పుడు రమ్య అంది, ఇక నుండి మీరు మీ రూముల్లో ఏసీలు, బల్బులు, ఫ్యాన్లు మీరు ఉన్నప్పుడు మాత్రమే వినియోగించుకోండి. మీరు రూమ్లో నుండి బయటకు వచ్చేటప్పుడు అవన్నీ ఆఫ్ చేసి రండి అని చెప్పింది. వాళ్ళు సరే వదినా అన్నారు. ఈ మాటలన్నీ విన్న తోటి కోడలు కూడా తన రూములలో ఫ్యాన్లు, లైట్లు, ఏసీలు ఆఫ్ చేయటం రమ్య గమనించింది. మూడవది, ఇంట్లో 3-4 పనివాళ్ళు అది చాలదని అత్తగారు ఎవరెవరికి ఏమేమి వండాలో, ఏమేమి సరుకులు తేవాలో, ఎవరెవరికి క్యారేజీ కట్టాలి అని అన్నింటికీ కంగారు పడిపోయి మామయ్య గారి మీద అరుస్తుంది. అది అత్తగారి స్వభావం. ఇంతమంది పనివాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇల్లు ఊడ్చి తడిగుడ్డ పెట్టడానికి ఒకరు, బండ్లు కడగడానికి ఒకరు, బట్టలకు దుప్పట్లు మార్చి ఉతకడానికి ఒకరు, తోట పనికి సరుకులు తేవటానికి, క్యారేజీ తీసుకుపోవటానికి ఒకరు ఉన్నారు. ఇప్పుడు అందరినీ మానిపించేసి ఒక పని మనిషిని మాత్రం పెట్టుకుంది. ఆమెనే ఇల్లు తూడ్చే పనికి, అత్తగారికి ఏమైనా అవసరం ఉంటే అందించటం, ఇంకా ఇతర పనులు చేసేది. ఒక వాషింగ్ మిషన్ తెప్పించింది. ఇంట్లో ఉన్న పని మనిషి అందరి బట్టలు వాషింగ్ మిషన్లో వేసి ఆరవేసేది. ఇక మరుదులను, ఆడపడుచులని పిలిచి, ఇక నుండి మీ బట్టలు మీరే మడత పెట్టుకోవాలి, మీరే ఐరన్ చేసుకోవాలి అని అందరికీ ఐరన్ బాక్సులు తెచ్చి ఇచ్చింది. తోటి కోడల్ని కూడా పిలిచి, అక్క ఇక నుండి బావగారివి, పిల్లలవి, నీవి అన్నీ నువ్వే స్వయంగా చేసుకోవాలి అని చెప్పింది. సరే అని తన పనులు తానే చేసుకున్నది పెద్ద కోడలు. ఇక 4వది, బండ్లు ఒకటి తోటి కోడలిది, ఒకటి బావగారిది, మరుదులకు 2, ఆడపడుచుకు 1, మామగారికి 1. ఇన్ని బండ్లకు పెట్రోల్ ఖర్చు ఎంత వస్తుంది అని ఎవరికి అవసరం లేదు ఇంట్లో అనుకొని తోటి కోడలు బండిని 2 మరుదుల బండ్లను అమ్మేసింది. మరుదులు, ఆడపడుచు ఒకే కాలేజీకి కాబట్టి ఒకే బండి మీద వెళ్ళమన్నది. అంతేకాదు ఎవరికి క్యారేజీ వాళ్ళే తీసుకుపోవాలి అని చెప్పింది. ఇక మామగారికి బండి అవసరం కాబట్టి ఒక బండి మామగారి కోసం, ఒక బండి బావగారి కోసం ఉంచింది. ఇక తన భర్తకు కారు ఉండటం వలన రోజు ఉదయం వెళ్ళేటప్పుడు పిల్లలను తీసుకువెళ్ళి మళ్ళీ వచ్చేటప్పుడు తీసుకువచ్చే పని భర్తకి అప్పచెప్పింది. స్కూల్ బస్సును మాన్పించి ఇక పిల్లల ట్యూషన్కు నెలకు దాదాపు 10,000 అవుతుంది అని టీచర్ని మాన్పించి ఆడపడుచును పిలిచి, ఇక నుండి పిల్లలకు నువ్వే ఇంటి దగ్గర ట్యూషన్ చెప్పాలి అని ఆడపడుచుకు అప్పచెప్పింది. ఇకపోతే మరుదులు పాకెట్ మనీ అని ఎంత అంటే అంత తీసుకొని తోటి ఫ్రెండ్స్కి ఖర్చు పెట్టేవారు. అందుకనే వారికి డబ్బుల విలువ తెలియడానికి 2 ట్యూషన్లు చెప్పి మీ పాకెట్ మనీ మీరే సంపాదించుకోవాలి, ఎవరి దగ్గర చేయి చాచకూడదు అని చెప్పింది. అప్పటి నుండి మరుదులు ట్యూషన్లు చెప్పి వారి అవసరాలకు వాళ్ళే సంపాదించుకుంటున్నారు. ఇకపోతే బావగారు ఉద్యోగ ఇంటర్వ్యూలకు అని వెళ్ళి 1 గంట తర్వాత తిరిగి రావటం, తిని పడుకోవటం, మరలా సాయంత్రం లేచి ఏ ఫ్రెండ్కో ఫోన్ చేయటం, పనికి మాలిన బాతాకాని కొట్టడం చేసేవాడు. ఇక తోటి కోడలు ఏ పని చేయదు, ఫోన్ చూస్తూ టైం గడిపేస్తుంది. ఒకరోజు రమ్య బావగారి ఆఫీస్కు వెళ్ళి అక్కడ ఏం జరిగిందో అని తెలుసుకొని బావగారి తప్పేం లేదని మేనేజర్తో మాట్లాడి బావగారిని మళ్ళీ అదే ఉద్యోగానికి వెళ్ళేటట్లు చేసింది. తోటి కోడలితో, అక్క నీవు కూడా చదువుకున్నావు కదా, ఒక ఉద్యోగం చేసి నీ ఖర్చులను నువ్వే తీర్చుకుంటే నీకు ఎంతో గౌరవంగా ఉంటుంది అని తోటి కోడలు కూడా ఉద్యోగానికి వెళ్ళేలా చేసింది. ఇక ఇంటి ఖర్చుకి వస్తే పాల ప్యాకెట్లు అవసరం ఉన్నా లేకున్నా తెచ్చి పడేయటం ఆ ఇంట్లో వాళ్ళకి అలవాటు. ఇక నుండి అవసరం మేరకే పాల ప్యాకెట్లు, అవసరం మేరకే సరుకుల లిస్టు రాసి మామగారికి చెప్పేది. కూరగాయలు వారానికి ఒకసారి తెచ్చి శుభ్రపరిచి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేవారు. అత్తయ్య గారు మీరు వంట చేయకండి, ఉదయం ఒకరము రాత్రికి ఒకరము మేము 2 కోడళ్ళం కలిసి వంట చేస్తాము అని అత్తకు కొంచెం విశ్రాంతిని కల్పించింది. ఇకపోతే ఇంటికి కిరాయి నెలకు 20,000. ఒక సొంత ఇల్లు ఉంటే బాగుంటుంది, ఎలాగో 20,000 రెంటు కడుతున్నాము, దానికి ఇంకొంచెం డబ్బు కలిపి ఈఎంఐ
కట్టగలిగితే లోన్ తీసుకోవచ్చు, మనకున్న ఫ్లాట్లో ఇల్లు కట్టుకోవచ్చు అని భర్తతో చెప్పింది. దానికి కొంచెం ఆలోచించాలి కదా, కొంచెం టైం తీసుకుంటే బాగుంటుంది అని భర్త అన్నాడు. అవసరం లేదండి, నాకు ప్రమోషన్ వచ్చింది, మీకు ప్రమోషన్ వచ్చింది, బావగారికి కూడా జీతం వస్తుంది, అక్క కూడా ఉద్యోగం చేసి తన ఖర్చులు తాను చూసుకుంటుంది, మరుదులు కూడా ట్యూషన్లు చెప్పి వాళ్ళ ఖర్చులు వాళ్ళు తీర్చుకుంటున్నారు. కాబట్టి ఇక నుండి ఇంటి ఖర్చులకు బావగారు ఇస్తారు, మీరు ఇంటి ఖర్చులకు ఇచ్చే ఆ డబ్బుని లోన్గా కట్టండి అని నచ్చజెప్పింది. అత్తగారు మామగారితో అలాగే బావ తోటి కోడళ్లతో కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఒక మంచి రోజు చూసి ఇల్లు కట్టడం మొదలుపెట్టారు. అది పెద్ద ఉమ్మడి కుటుంబం కాబట్టి అందరికీ సపరేట్ గదులు కట్టించారు, ఆడపడుచులకు కూడా కట్టించారు. రేపు పెళ్ళయి భర్తతో వస్తే ఉండటానికి అని అలాగే పిల్లలకు కూడా గది కట్టించింది. ఇంటి గృహప్రవేశం అయిపోయింది. కొన్ని రోజుల తర్వాత ఆడపడుచుకు ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలనుకున్నారు. కానీ చేతిలో డబ్బు లేదు. బంగారం పెట్టి ఘనంగా పెళ్లి చేయాలంటే కనీసం దాదాపుగా 20 లక్షలన్నా కావాలి. ఇప్పుడు ఎలా అని మామగారు ఆలోచిస్తూ ఉండగా రమ్య వచ్చి, మామయ్య గారు ఏంటి ఆలోచిస్తున్నారు, ఆడపడుచు పెళ్లి గురించా అని అడిగింది. అవునమ్మా అని చెప్పాడు మామగారు. మామగారు మీరేం ఆలోచించకండి, నేను జాబ్ చేస్తున్నప్పటి నుండి నా జీతాన్ని ఈ ఇంటికి రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు. ఇప్పుడు నా అకౌంట్లో 18 లక్షలు ఉన్నాయి అని చెక్కు రాసి ఇచ్చింది. అది చూసి పెద్ద కోడలు కూడా, మామయ్య గారు నా వంతుగా ఒక 5 లక్షలు ఇవ్వగలను అని 5 లక్షలు ఇచ్చింది. అది చూసిన మామగారు, అమ్మ మీ ఇద్దరు చాలా ఔన్నత్యం ఉన్నవాళ్ళు, కానీ నేను మీ దగ్గర ఈ డబ్బు తీసుకోలేను, తీసుకొని మీ రుణాన్ని తీర్చలేము అని బాధపడ్డాడు. అప్పుడు పెద్ద కోడలు అంది, మామయ్య గారు మనమంతా రమ్యకు రుణపడిపోయాము, అందులో నేను ఒకదాన్ని, ఇందులో నేను చేసేది ఏమీ లేదు, ఈ పొగడ్తలు అన్నీ రమ్యకే అని పెద్ద కోడలు అంటుంది. అయ్యో అక్క, ఇందులో నేను చేసింది ఏముంది, నేను అమలు పరిచాను అంతే. ఈ ఇంట్లో అందరూ మంచివాళ్లే, నేను ఏది చెబితే అది అందరూ చేశారు, ఒక్కరైనా నాకు ఎదురు చెప్పలేదు, కాబట్టి నేను చేయగలిగింది చేశాను. పెద్దదాన్ని, ఈ ఇంటికి పెద్ద కోడల్ని, అయినా ఈమె మాటలు నేనెందుకు వినాలి అని ఏనాడు నీవు అనుకోలేదు. అత్తయ్య మామయ్య గారితో సహా ఇంట్లో అందరూ నేను ఏది చెప్పినా ఎదురు చెప్పకుండా చేశారు, అందుకనే నాకంటే మీరందరూ గొప్పవారు అని రమ్య చెప్పింది. మామయ్య గారు మీరు ఇంకేం ఆలోచించకండి, ఇది ఉమ్మడి కుటుంబం, అందరికీ బాధ్యత ఉంటుంది, కాబట్టి మా వంతు సాయంగా ఈ డబ్బు ఇస్తున్నాము అని తోటికోడలు మామగారు చేతిలో డబ్బులు పెట్టారు. అమ్మ ఇది నాకెందుకు, ఇప్పటిలాగా మీరిద్దరూ మీ చేతుల మీదుగా ఈ పెళ్లి జరిపించండి అన్నాడు మామగారు. సరే అని ఇద్దరు తోటికోడళ్ళు ఒక 10 లక్షలు పెట్టి బంగారము, ఒక 5 లక్షలు పెట్టి పెట్టిపోతలకు, ఒక 5 లక్షలు పెట్టి పెళ్లి ఘనంగా జరిపించి ఆడపడుచును అత్తవారింటికి పంపించారు. ప్రతి ఇంటికి ఇలాంటి ఒక కోడలు ఉంటే ప్రతి ఇల్లు బాగుపడుతుంది అని అత్తమామలు ఎంతో సంతోషించారు. కథ సమాప్తం. మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.